ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పాను టాప్ 5 లో మీరు ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే టాప్ 2 ను వదిలేసి మిగిలిన రిమైనింగ్ 3 ఉంటారు కదా, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ. సో ఇది రీసెంట్ గా మనకి సెబీ వాళ్ళు వచ్చేసి మనకి ముంబైలోను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఆఫీసెస్ లో తనిఖీ చేసేసి దాదాపుగా వాళ్ళు సస్పెక్ట్ చేసినది 93,000 crores ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ ఉందనేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ బట్ నాట్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ అంటే ఏమిటి, అసలుకి ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా అనేటివి మనం ఒక్కసారిగా చూద్దాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ అంటే సో మీరు ఒకసారి చూడండి, నేను ఒక బ్రోకర్ గాని ఒక పర్సన్ గాని నేను ఏం చేస్తానంటే, నాకు ఒక కంపెనీలో ఒక బ్రోకరేజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొంటుందని నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే మనకి ఒక ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ ఉంది. టీసీఎస్ వచ్చేసి పెద్ద కంపెనీ కదా, అలాగే రిలయన్స్ అనేది పెద్ద కంపెనీ కదా. సో టీసీఎస్ వాళ్ళు వచ్చేసి రిలయన్స్ కు సంబంధించిన షేర్స్ భారీ మొత్తంలో కొంటారు అనే ఒక ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు చేరుతుంది అనమాట. అంటే టీసీఎస్ అనౌన్స్ చేయక ముందు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుందో అది ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది అవుతుందన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ రిలయన్స్ లో వచ్చేసి నేను భారీ మొత్తంలో అంటే ఏది లాక్స్ క్రోర్స్ కాదు, థౌజండ్స్ క్రోర్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తానన్నమాట. అదే విధంగా నేను ఒక క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ అనుకుంటే నేను కూడా దాంట్లో షేర్స్ కొని నా పర్సనల్ అకౌంట్ లో కూడా పెట్టుకుంటాను అనమాట. ఇదే అనమాట మనకి ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ అనమాట. ఇలా కొనేసి ఇది నాకు ఒక ఐడియా ఉంటుంది, ఏ టైంలో వాళ్ళు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారు, నేను ఏ టైంలో చేయాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఇది చూడండి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ బ్రోకర్ హూ నోస్ ద బిగ్ క్లయింట్ అంటే టీసీఎస్ ఈస్ గోయింగ్ టు బై లార్జ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ హీ ఆల్సో బై సమ్ షేర్స్ ఇన్ హిస్ పర్సనల్ అకౌంట్ బిఫోర్ ద ట్రాన్సాక్షన్ ఈస్ డన్. వీళ్ళు ఏది అనౌన్స్ చేయకముందు, ఏది ఇన్వెస్ట్ చేయకముందు మనం ఆల్రెడీ రన్నింగ్ ఉండడమే అదే ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ అంటారు అనమాట. సో ఈ విధంగా క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ అనేది దాదాపుగా 93,000 crores సస్పెక్ట్ చేసింది. చూసారా, 1 crore 2 crore కాదు, అంటే పెద్ద మొత్తంలో సస్పెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఎవరు క్వాంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో క్వాంట్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఎంత సైజులో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారో, ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇది ఇల్లీగల్ అనమాట. సెబీ ప్రకారం ఇదంతా ఇల్లీగల్. సో మనలాంటి రిటైలర్ ఇన్వెస్టర్స్ ఒకసారి వాళ్ళు బై చేసేటప్పుడు సెల్లర్స్ ఉంటారు కదా రిటైలర్ ఇన్వెస్ట్ లో, వీళ్ళు భారీ మొత్తంలో మొత్తం లూటీ అయిపోతారనమాట. సో ఇదేమైనా కొత్తగా ఫస్ట్ రన్నింగ్ కేసు అంటే కాదండి. ఆల్రెడీ మనకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కానీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్ అనేది ఆల్రెడీ మనకి జరిగిందనమాట. సో ఒకసారి చూడండి, బ్యాక్ ఇన్ 2007 ఫ్రంట్ రన్నింగ్ కేస్ వాజ్ ఆల్సో రిపోర్టెడ్ అట్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు మన రిటైలర్స్ ఎవరైతే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసింటారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అంటే, మనం ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ తక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. ఏమైపోతుందంటే యూనిట్స్ మనం సెల్ చేయడం అనే ప్రెజర్ జరుగుతుంది, కొద్ది వరకు ఎన్ఏ వాల్యూ అనేది కొద్ది వరకు పతనం అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో అయితే డెఫినెట్లీ దెర్ ఇస్ ఇంపాక్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా ఈ ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా మనకి ఇంపాక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీరు ఒక నిర్ణయానికి అనేది రాండి. ఏదైనా టాప్ 5 పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ 2 వదిలేసి రిమైనింగ్ 3 అనేది మీరు చూసుకోండి అనమాట. చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇలాంటి చేయడం వల్ల మనకి ఎంతో యూజ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.